నిలువెచ్చనిగా ఉండడం అనేది కొన్ని రోజులు దేవుడితో ఉండడము, కొన్ని రోజులు లోకంతో ఉండడము. ఇక కొంతమంది అయితే దేవుడితో నడుస్తూనే అనేక ఆచారాలు చేస్తూ అనేక విధమైన ఆశలు కలిగి అన్ని విషయాలలో వెళ్తూ వస్తూ ఉంటారు. వారిని నిలువెచ్చిన వాళ్ళు అంటారు. కొద్దిగా దేవునితో ఉంటారు, ఇక ఉంటున్న శాతం అంతా కూడా లోకంతో ఉంటారు. వారి జీవితంలో ఏది జరగదు. చాలామంది అలాగే ఉండుండొచ్చు. ఇక్కడ ప్రార్థన కనీసం ఒక గంట కాదు కానీ ఒక అర్ధ గంట కూడా చేసేవాళ్ళు లేరు. ఉన్నారా? కానీ అర్ధ గంట కూడా చేయలేరు. కానీ పక్కింటి వాళ్ళతోటి సమస్యలు చెప్పుకొని వాళ్ళ మధ్యలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వాళ్ళకి చెప్పుకుంటాం కదా, వాళ్ళకి చెప్పుకుంటాం. వాళ్ళు ఎవరు కన్నీళ్ళు తెరచరు. నీవు పోయి పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు నీ ముందు అయ్యో అలా జరిగిందా అంటారు. కానీ మళ్ళీ పక్కకి వెళ్ళి ఏం చేస్తారు? భలే జరిగిందిలే, బాగా జరిగింది, బాగా జరిగింది, ఇలాగే జరగాలి. ఇట్లాంటి మాటలు మనుషులతో నువ్వు పంచుకుంటే నీ జీవితంలో ఏ ప్రతిఫలం ఏది కూడా ఉండదు. నువ్వు దేవునితో పంచుకునుట, దేవునితో నువ్వు నిత్యము మొరపెట్టుట నీ జీవితములో అద్భుతము, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అంతేకాని నీవు ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ నాకెవ్వరు లేరంటారు చాలామంది. అయ్యో నా పరిస్థితి ఏంటి ప్రభా, నాకెవ్వరు లేరయ్యా, నాకు ఎలా ఏంటి ప్రభా అంటారు. ఎవరు లేరయ్యా అని ప్రభువుకే చెప్తారు. అయ్యా నాకెవ్వరు లేరయ్యా. యేసేను ఉంచుకొని మనం అయ్యో అబ్బో తండ్రి నాకెవ్వరు లేరయ్యా అంటారు. ఎవరెందుకు లేరు? యేసే మనకు లేడా? మన తండ్రి మనకు లేడా? తండ్రినే మనం ప్రశ్నించేవారుగా ఉంటాం. అలా అటువంటి మనసు కలిగి ఎంతోమంది కూడా ఉంటున్నారు. కష్టాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా మనుషులకు వస్తూనే ఉంటాయి. కానీ ఇవి వస్తూ ఉన్నాయని మనము అవిశ్వాసాన్ని కలిగి చుట్టుపక్కల వాళ్ళతో పంచుకోవడం కాదు. కానీ ఇవి రావడం మేలు. నీవు దేవునికి దగ్గరైపోతావు. అక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాగలిగారంటే 2 కళ్ళు లేకపోవడం బట్టే కదా. దావీదు కుమారుడా నన్ను కరుణించును. 2 కళ్ళు ఉన్న వాళ్ళందరూ పలికారు ఆ మాటలు. ఆయన వెంబడిస్తున్నారు అంతే. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళు మాత్రం మొత్తుకుంటున్నారు, అయ్యా నన్ను కరుణించు, నన్ను బాగు చేయ అని వారు మొరపెడుతున్నారు. యేసయ్యను తెలుసుకున్నారు, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కానీ వెంబడించే వారిలో విశ్వాసం లేదు. యేసు ప్రభు ఏం చేస్తున్నారా, ఎవరిని బాగు చేస్తున్నారా, ఏ విధమైన కార్యాలు చేస్తున్నారా అని వెంబడిస్తూ చూస్తూ ఉన్నారు. కానీ వారి హృదయంలో, వారి తలంపులో, వారి మనసులో యేసయ్య లేడు. అక్కడ ఎవరిలో ఉన్నాడంటే ఆ ఇద్దరు గుడ్డి వారిలో యేసయ్య ఉన్నాడు. వారు కేకలు పెడుతూ అడుగుతున్నారు, విశ్వాసంతో అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని రక్షించమని. చూడండి, మనము కూడా మంచిగా ఉంటే యేసయ్యని వెంబడిస్తామా? యేసయ్యతో ఉండగలుగుతామా? యేసయ్యకి మొరపెడతామా? ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నామంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అపాయము, వ్యాధి, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు చేత బాధపడుతూ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చాం. మరి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన వారము యేసయ్య మన పట్ల అద్భుతం చేశాక ఆ పాదాలను విడిచిపెడతామా? అంటే ఇప్పుడు మీరందరూ యేసయ్య పాదాలు పట్టుకుని ఉన్నారనమాట. అంటే రోజు యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ యేసయ్యా నా జీవితంలో కార్యం చేయని రోజు ఆయనపై ఆధారపడి ఆయనలో ఉంటున్నారా? ఉంటున్నాం అన్న వారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి బిడ్డలో దేవుడు చక్కగా చూస్తున్నాడు. నా దగ్గర అబద్ధం ఆడినా యేసయ్య దగ్గర అబద్ధం ఆడరు కదా. ఆయన చూస్తూనే ఉంటాడు. ఒక్కొక్క మనిషి మీద ఆయన కనులు ఎప్పుడు ఉంటాయి. ప్రతి మానవుడి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతమంది నిజం చెప్పారో, ఎంతమంది అబద్ధం చెప్పారో, రోజు నన్ను ఆనుకొని నాపై ఆధారపడి వారి సమస్త భారముని నా పైన మోపి నాతో ఉంటున్నారని ఎంత బాగా చేతులు పైకెత్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నిజంగా ఈరోజు మీరు చేతులు ఎత్తారు కాబట్టి రోజు యేసయ్య పాదాలు పట్టుకునే ఉండాలి. హల్లెలూయా. రోజు ఆయనతోనే ఉండాలి. ఎందుకంటే ఎత్తారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీతో ఉంటాడు. ఆయన పాదాలు పట్టుకొని ఇచ్చి మీరు ప్రార్థన చేసే వారుగా ఉండబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.